ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1881 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 25, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు అందరికీ మెరీ క్రిస్మస్. మన థీమ్ కూడా చూడొచ్చు, మొత్తం క్రిస్మస్ థీమ్లో మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా కష్టపడ్డారు మా వాళ్ళు ఇది క్రియేట్ చేయడానికి. అండ్ న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. మామూలుగా మనం క్రిస్మస్ తాత అంటుంటాం కదా మనం ముద్దుగా శాంటా క్లాస్ రియల్గా ఎలా ఉంటాడని చెప్పేసి ఒక బ్రెజిల్ గ్రాఫిక్ ఆర్టిస్ట్ ఈయన సిసెరో మొరాస్ ఇతని పేరు. ఆయన స్కల్ ఉంటుంది కదా రియల్ శాంటా క్లాస్ స్కల్ తీసుకొని దాని నుంచి 3D మోడల్ స్కిన్ పెడితే ఎలా ఉంటాడు, ఓవరాల్గా లుక్ ఎలా ఉంటుంది శాంటా క్లాస్కి అంటే రియల్గా ఎలా ఉంటాడో ఒక ఫోటో అయితే బయటకు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, ఇలా ఉండొచ్చు. అంటే పర్టికులర్గా తెలియదు కదా అప్పుడు శాంటా క్లాస్ ఎలా ఉంటారో ఎవరికి తెలియదు కదా. ఒకవేళ శాంటా క్లాస్ 3D మోడల్ రెడీ చేస్తే ఆయన స్కల్ యూజ్ చేసి ఇలా ఉంటుంది అనమాట ఫోటో. మీకు ఎలా అనిపించాడు శాంటా క్లాస్ మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి Xiaomi Pad 7 ఈ జనవరి 10వ తారీఖు లాంచ్ అవబోతున్నట్టు పోస్టర్స్ అయితే బయటకు వచ్చినాయి. అఫీషియల్గా Xiaomi రిలీజ్ చేసిన పోస్టర్స్ అయితే కావు ఇవి. జనవరి 10 అయితే రాబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ 10వ తారీఖు వస్తే 2 ప్యాడ్స్ వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేస్తారు, Xiaomi Pad 7, Pad 7 Pro అని చెప్పేసి. మరి ఇండియాకి ఏది తీసుకొస్తారో చూడాలి. Xiaomi Pad 7 గ్లోబల్గా లాంచ్ అయింది, Snapdragon 7+ Gen 3తో వస్తుంది. అండ్ Pad 7 Pro వచ్చేసరికి 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 8S Gen 3 ప్రాసెసర్ తీసుకొస్తే బాగుంటుంది. వీళ్ళు నాకు తెలిసి ఒకటే తీసుకొని వస్తారు వీళ్ళు ఇండియాకి, Xiaomi Pad 7 కానీ 7 Pro కానీ. 7 Pro వస్తే బెటర్. నెక్స్ట్ మనకి Ray-Ban మెటా గ్లాసెస్, దీనికి సంబంధించి మన ఛానల్లో ఒక వీడియో కూడా మీరు చూస్తుంటారు. కాకపోతే నెక్స్ట్ జనరేషన్ అయితే 2025లో ఈ మెటా గ్లాసెస్ వీళ్ళు తీసుకురాబోతున్నారు Ray-Banవి. దీనిలో స్క్రీన్ కూడా యాడ్ చేయబోతున్నారు. ఆ స్క్రీన్లో మనం నోటిఫికేషన్స్ ఇట్లాంటివి కూడా చూసుకోవచ్చు. ఒకవేళ GPS అయితే డైరెక్షన్స్ చూసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ మీకు డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటాయి. ఇది 2025 మోడల్లో యాడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి Samsung Z Fold 7 చాలా స్లిమ్గా ఉంటుంది. Z Fold 6తో కంపేర్ చేస్తే మనకు రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. Samsung Z Fold 6లో వీళ్ళు S Pen సపోర్ట్ ఉంటుంది. మనకి నార్మల్గా S Pen సపోర్ట్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఆ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల కొద్దిగా లావ్ అయిపోతుంది ఫోన్. ఇప్పుడు దాన్ని తీసేసి కొత్త టెక్నాలజీ తీసుకొని రాబోతున్నారు Z Fold 7లో. దీనివల్ల మనకి ఫోన్ అయితే లేయర్ తగ్గిపోతుంది, సన్నగా అయిపోతుంది. ఇప్పుడు దీనికోసం వీళ్ళు హై డీప్ అని చెప్పేసి ఒక కొరియన్ బ్రాండ్తో కొలాబరేట్ అవబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. వీళ్ళు స్పెషల్గా చిప్ అయితే తయారు చేస్తారు. సో ఈ చిప్ మనకి మన చేతిని డిటెక్ట్ చేస్తుంది. చిప్ అమర్చడం వల్ల మన ఫోన్ డిస్ప్లే దాంతోపాటు ఏదైనా స్టైలస్ మీరు పెట్టినా కానీ డిటెక్ట్ చేస్తుంది. అది S Pen అనే కాదు, ఏ స్టైలస్ పెట్టినా కానీ డిటెక్ట్ చేస్తుంది. ఈ టెక్నాలజీకి Samsung వెళ్తుంది అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి ఈ హై డీప్ బ్రాండ్తో కొలాబరేట్ అయ్యి. ఒకవేళ ఈ టెక్నాలజీ వీళ్ళు యూజ్ చేస్తే మాత్రం మన S Penకి బ్యాటరీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ మనం స్టైలస్ మన ఏలు ఎలా పనిచేస్తుంది మనం ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు అట్లనే స్టైలస్ కూడా పనిచేస్తుంది. మరి చూడాలి Samsung వీళ్ళతో కొలాబరేట్ అవుతారో లేదో, రూమర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ Samsung నుంచి Samsung S25 Slim సేమ్ Samsung Galaxy S25 Ultra స్పెక్స్తోనే వస్తుందంట. సేమ్ ప్రాసెసర్ అండ్ సేమ్ కెమెరాస్ ఉంటాయి. కాకపోతే S Pen అయితే ఉండదు S25 Slimలో. అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా S25 Ultraలో ఉన్న బ్యాటరీ కెపాసిటీని తీసుకొని వస్తారు. స్లిమ్ ఉంటుంది ఫోన్. ఇది దీంతో పాటు లాంచ్ చేయరు. S25 ప్లస్ S25 Ultra మనకి జనవరిలో లాంచ్ అయితే ఇది ఒక 3 months తర్వాత అట్లా తీసుకొస్తారని రూమర్స్ వస్తున్నాయి S25 Slim. మరి చూడాలి ఇది ఎలా ఉంటుందో. నెక్స్ట్ మనకి నథింగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే నెక్స్ట్ ఫోన్ ఏప్రిల్లో చూడొచ్చు మనం. ఏప్రిల్ 2025లో నథింగ్ ఫోన్ ఒకటి వస్తుందని చెప్పేసి వీళ్ళ డిజైనర్ లూసీ అయితే చెప్తున్నారు. వీళ్ళు నథింగ్ ఫోన్ 2A సక్సెసర్స్ని తీసుకొని వస్తారు అనుకుంటా. మోస్ట్లీ 3A+ లేకపోతే CMF ఫోన్ 2 వీటిలో ఏమైనా తీసుకొని రావచ్చు ఏప్రిల్ 2025లో. అండ్ ఈసారి డిజైన్స్ కూడా కలర్స్ కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఈ నథింగ్ ఫోన్ 2A లాగే డిజైన్ ఉంది, కాకపోతే కలర్స్ చూడొచ్చు మీకు బ్లూ కలర్, రెడ్ కలర్ ఇట్లా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మనకు వైట్ కలర్ ఒకటే ఉండేది కదా. 2025లో మనం నథింగ్ ఫోన్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వాట్సాప్ రష్యాలో బ్యాన్ చేసే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ 2022లోనే వీళ్ళు మెటాకి సంబంధించిన యాప్స్ చాలా వరకు బ్యాన్ చేసేస్తారు. ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని ఇట్లాంటివన్నీ బ్యాన్ రష్యాలో. వాట్సాప్ ఒకటే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. వాట్సాప్ కూడా 2025 నుంచి రష్యాలో బ్యాన్ చేయొచ్చు. రష్యా అయితే వాళ్ళని ఏం కోరుతున్నారంటే మీరు మా యూజర్ డేటా మొత్తం ఇక్కడ మాకు సర్వర్స్ ఇక్కడ పెట్టేసి రష్యాలో ఇక్కడ నుంచే యాక్సెస్ ఇవ్వండి, మొత్తం బయటికి వెళ్లకుండా మా డేటా చూడండి అని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నారు మెటా వాళ్ళని. మోస్ట్లీ వీళ్ళైతే ఒప్పుకోరు దానికి. నాకు తెలిసి రష్యాలో వాట్సాప్ కూడా తొందరలో తీసేయచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే AirPods Pro 2nd జనరేషన్ ఇంతవరకు ఈ ప్రైస్కి అయితే రాలేదు. ఈవెన్ లాస్ట్ దసరా సేల్ కూడా ఈ ప్రైస్కి అయితే రాలేదు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి AirPods Pro 2nd జనరేషన్. సో ఇవి మీకు నార్మల్గా అయితే 17,999కి అమ్ముతున్నారు. ప్రజెంట్ HDFC క్రెడిట్ కార్డ్స్ మీద మీకు 12 months EMI ఆఫర్ ఉంది. EMI అయినా కానీ 3,500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 3,500 రూపీస్లో మీకు ఇంట్రెస్ట్ ఒక 1,292 రూపాయలు దా పడుతుంది. అది తీసేసినా కానీ మీకు 15,791 రూపాయలకి మంత్లీ EMI మీరు కట్టుకుంటే 12 months కట్టుకుంటే మీకు 15,791 రూపాయలకి AirPods Pro 2nd జనరేషన్ వస్తున్నాయి. లోయెస్ట్ ప్రైస్ ఇవి లాంచ్ అయిన దగ్గర నుంచి ఈ ప్రైస్కి అయితే రాలేదు. ఒకవేళ మీకు HDFC క్రెడిట్ కార్డు ఉంది, ఐఫోన్స్ యూస్ చేస్తున్నారు, AirPods కోసం చూస్తుంటే మాత్రం ఈ డీల్ చెక్ చేయండి. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ క్రిస్మస్ కూడా కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. అవి
లాస్ట్ దసరా అంతా ఆఫర్స్ అయితే కావు, అందుకే నేనేం చెప్పట్లేదు మీకు. ఒక 2000 అలా ప్రైజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ మీకు డీల్స్ అయితే పోస్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎక్స్ అంటే ట్విట్టర్లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంటుంది, ప్రీమియం ప్లస్ ఉంటుంది. ప్రీమియం ప్లస్ ప్రైజెస్ అయితే పెంచేశారు, దగ్గర చాలా ప్రైస్ పెంచారు. ప్రీమియం ప్లస్ మంత్లీ నాకు 1300 ఉండేది, ఇప్పుడు 1750 రూపాయలు అయింది, 450 రూపాయలు ప్రైస్ పెరిగింది. అండ్ ఇయర్లీ చూసుకుంటే 13,600 ఉండేది, ఇప్పుడు 18,300 అయింది, దగ్గర 4,700 రూపాయల ప్రైస్ అయితే పెరిగింది. సో ఇది ఎందుకు పెంచుతున్నారంటే వీళ్ళ క్రియేటర్స్ ఉన్నారు కదా ట్విట్టర్లో, వీళ్ళు పేమెంట్స్ కూడా చేస్తుంటారు కదా, వాళ్ళకి కొద్దిగా రెవెన్యూ ఎక్కువ ఇవ్వడానికి మేము పెంచామన్నట్టు చెప్తున్నారు. అండ్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రీమియం ప్లస్లో మీకు యాడ్స్ ఉండవు, ప్రీమియం దానిలో కూడా మీకు మిగతా లైక్ టిక్ మార్క్ ఇవన్నీ వస్తాయి, కానీ యాడ్స్ ప్లే అవుతుంటాయి ప్రీమియం తీసుకుంటే. ప్రీమియం ప్లస్లో మీకు అసలు యాడ్సే ఉండవు. నెక్స్ట్ మనకి ఓయో వల్ల డేటా రిలీజ్ చేసి 2024లో ఎక్కడ ఎక్కువ రూమ్స్ బుక్ అయినాయి మొత్తం వీళ్ళు డేటా అయితే ఇచ్చారు. అనూహ్యంగా ఫస్ట్ ప్లేస్లో హైదరాబాద్ అయితే ఉంది, హైదరాబాద్లో ఎక్కువ రూమ్స్ అయితే బుక్ అయినాయి ఓయో రూమ్స్. సెకండ్ ప్లేస్లో బెంగళూరు ఉంది, థర్డ్ ప్లేస్లో ఢిల్లీ ఉంది. అండ్ ఎక్కువగా వెళ్తారు కదా పుణ్యక్షేత్రాలు ఇట్లా వెళ్తుంటారు కదా, దాని విషయానికి వస్తే మాత్రం యూపీలో ఎక్కువ బుకింగ్స్ అయితే అయినాయి. యూపీలో మనకి వారణాసి ఉంటుంది, అండ్ ముఖ్యంగా రామమందిరం చాలామంది వెళ్ళి ఉంటారు, సో అక్కడ ఎక్కువ రూమ్స్ అయితే బుక్ అయినాయి. అండ్ తర్వాత మహారాష్ట్రలో, తెలంగాణలో, కర్ణాటక అండ్ స్మాల్ సిటీ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఉంది కదా, రాజమండ్రి కూడా కొద్దిగా చూడదగిన ప్రదేశం అనమాట. సో అక్కడ కూడా చాలా బుకింగ్స్ అయితే అయినాయి రూమ్స్. ఇవి ఎక్కువగా బుక్ అయిన ప్రదేశాలు అయితే ఓయో రూమ్స్వి 2024. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు, ఎందుకంటే చాలా వాట్సాప్లో మెసేజ్ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా మీకు పాత పెండింగ్ చలాన్స్ మీద ఆఫర్స్ ఇచ్చారు, లాస్ట్ టైం చూస్తే మీకు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, అట్లా ఒక ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు పెండింగ్ చలాన్స్ మీద 2 వీలర్స్ మీద 80% మీద డిస్కౌంట్ వస్తుంది, అండ్ కార్స్ మీద 60% డిస్కౌంట్ వస్తుంది, ఇప్పుడే పే చేయండి. రకరకాలుగా అయితే వీళ్ళు వాట్సాప్లో మెసేజ్ పంపించడం, లింక్స్ పంపిస్తూ ఉన్నారు. సో ఆ లింక్స్ ఫేక్ లింక్స్ పంపిస్తూ ఉంటారు, వాటిని ఓపెన్ చేసి మీరు పేమెంట్లు చేశారనుకోండి, అవి గవర్నమెంట్కి అయితే వెళ్ళవు, మీ చలాన్లు అయితే రద్దీ అవ్వవు, అవి వాళ్ళ ఖాతాలోకి వెళ్తాయి, స్కామర్స్ ఖాతాలోకి అయితే డబ్బులు అయితే వెళ్తాయి. సో చాలామంది వీళ్ళు పోలీసులు కూడా అడుగుతున్నారంట, మేము పే చేసాం అని చెప్పేసి. అక్కడ చూస్తే మాత్రం మీరు పే చేసినట్టు అక్కడైతే రికార్డ్స్లో అయితే ఉండదు, కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. ఏ లింకులు పెడితే ఆ లింకులు ఓపెన్ చేసి చలాన్లు అయితే పే చేయకండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే షారుఖ్ అడుగుతున్నారు, కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ iPhone 16 Pro తీసుకోవాలా, Pixel 9 Pro తీసుకోవాలని అడుగుతున్నారు. నా సజెషన్ కెమెరా మీరు ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే కెమెరానే మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం Vivo X200 Pro ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది కెమెరా అయితే. లేదు మీరు టాప్ బ్రాండ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఐఫోన్కి వెళ్ళండి, iPhone 16 Proకి వెళ్ళండి, మీకు రీసేల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీ ఫ్యూచర్లో అమ్మాలనుకున్నా కానీ చాలా రీసేల్ ఉంటుంది, అండ్ బ్రాండ్ వాల్యూ కూడా బెటర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి చెన్నైలో ఆకాష్ అనే అబ్బాయి రమ్మీకి అలవాటు పడ్డాడు అనమాట. రమ్మీలో ఉంటాయి కదా, ఆన్లైన్లో కూడా రమ్మీ ఆడుతూ ఉంటారు. సో దానిలో డబ్బులు పోగొట్టుకున్నాడు, చాలా పోగొట్టుకున్నాడు. ఇంట్లో కూడా డబ్బులు 30,000 రూపాయలు దాకా ఉంటే వాటిని కూడా తీసుకెళ్ళి పోగొట్టుకున్నాడు. యాక్చువల్గా 30,000 రూపాయలు ఏదైతే ఉందో ఇంట్లో డబ్బులు దాపెట్టుకున్నారో, వాళ్ళ మదర్కి క్యాన్సర్, వాళ్ళ ట్రీట్మెంట్ కోసం దాపెట్టారు. ఇంట్లో వాళ్ళ మదర్, వాళ్ళ అన్నయ్య అండ్ ఈ అబ్బాయి ఉంటాడు. ఈ అబ్బాయి రమ్మీకి అలవాటు పడ్డాడు కాబట్టి ఆ డబ్బులు కూడా పోగొట్టేశాడు రమ్మీలో బట్టి. ఇంటికి రాగానే ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళ అన్నయ్య వాళ్ళ మమ్మీ అడిగినప్పుడు నేనే తీసుకెళ్ళా అని చెప్పాడు. వాళ్ళందరూ తిట్టారు, ఆబ్వియస్లీ తిడతారు కదా, దాపెట్టుకుందే ట్రీట్మెంట్ కోసం దాపెట్టుకున్న డబ్బులు. తిట్టేసరికి మనోడికి కోపం వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి మనోడు సూసైడ్ అయితే చేసుకున్నాడు. ఇప్పుడు జనరేషన్ ఎట్లా అయిపోయింది, యూత్ ఈజీ మనీ కావాలి, ఈజీగా డబ్బులు సంపాదించేసేయాలి అని చెప్పేసి ఇట్లాంటి మార్గాలు ఎంచుకుంటున్నారు. అండ్ క్షణిక ఆవేశాల్లో సూసైడ్ కూడా చేసుకుంటూ ఉన్నారు. సో ఇట్లాంటివి కొద్దిగా దూరంగా ఉండండి, ఇట్లాంటి వాటికి. మీకు అంత ఈజీగా అయితే ఏది రావు, కష్టపడింది ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది అన్నిటికీ నిలవదు. రజనీకాంత్ డైలాగ్ ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం, అప్పటి వరకు సెలవు, బాయ్. అందరికీ వన్స్ అగైన్ మెరీ క్రిస్మస్.